వాడు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పింది నాతోనే ఫస్ట్. మీరు ఏమన్నారు? నేనేం అనలేదు. అదే 9th క్లాస్లో. అదే 9th లో ఎంత సింపుల్గా నేనేం అనలేదు అంట. నేనేమన్నాను నేను? ఏమనలేదు. ఐ డి నాట్ సే ఎనీథింగ్. సీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెప్పాడు గీత. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదో చెప్పాడు వచ్చి, అమ్మ స్కూల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అది ఇది అని చెప్పాడు 9th లో. యా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది. అయితే నీ క్యారెక్టర్ ఏంట్రా ఇందులో అని అడిగాడు డైరెక్ట్గా. ఇప్పుడు అర్థం సినిమాలో ఎందుకు వచ్చాను. చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ విని దర్శకత్వ పరివేషణ అంటే అక్కడ ఎక్కడ పర్యవేక్షణ, నాకు సొల్యూషన్ కోసం వచ్చాడు వాడు నా దగ్గరికి. సో అంత ఫ్రీడమ్ ఇచ్చాను నేను. చేయాల్సిందంతా చేసేసి ఫైనల్గా సొల్యూషన్ కోసం వచ్చారు మీరు. యా విన్నాను సరదాగా ఉంది నాకు కూడా. చాలా యంగ్ అండ్ వెరీ ఇన్నసెంట్ లవ్ స్టోరీలా అనిపించింది. ఓకే 9th క్లాస్లో. ఈ ప్రేమంతా తిట్ల తర్వాత వచ్చింది బై ద జస్ట్ కన్ఫర్మింగ్ అంతే. నేనేం తిట్టాను అసలు? ఆవిడ తిట్టిన పాటలాగే ఉంటుందేమో అని నేను అనుకున్నాను. సో ఇందులో నీ రోల్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అని అడిగితే హీ టోల్డ్ మీ. అయితే ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మీ ఇద్దరిని వదిలేసి అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పాను. అలాగే వెళ్ళిపోయింది. జరిగింది అది కాదు, మీ ఇద్దరం అమ్మాయిని వదిలేసాం. వీళ్ళు కలిసిపోయారు. డిఫరెన్స్ ఉంది. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు బయట. ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకరా. చాలా అమ్మాయి ఎవరు ఎందుకు చెప్తారండి అవన్నీ? ఎందుకు చెప్తారు అసలు? చెప్పినా కూడా ఆడియన్స్ కు భయం వేస్తుంది. హానెస్టీ చూస్తుంటే అది కూడా చెప్పేస్తారేమో. ఏమీ లేదు. బట్ ఇందాక నుంచి తెలుసా ఒకటే చెప్తున్నారు, అసలు నా బాధలు ఏం తెలుసండి. నన్ను తిట్టలేదు కొట్టలేదు అని మీకు అనిపిస్తుంది, అసలు నా గురించి మీరు ఆలోచించట్లేదు అంటున్నారు. నా చెల్లి పక్కన ఉండాల్సిందండి. నా చెల్లి అంటే ఇవి కాదు, మళ్ళీ అలా అనుకోండి. నాకు చెల్లి ఉంది. అమ్మయ్య చెల్లి అని చెప్పాడు. తమ్ముడు అంటారా? యాక్చువల్లీ తమ్ముడు లేదు, నేను చూపులతో భయపెట్టానంటాడు. సైలెన్స్ తో భయపెట్టాను. యు బీన్ సింగర్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ ఎ వైల్ కదండి. ఆవిడకి ఒక లుక్ ఉంటుంది. కరెక్ట్, అది నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు పాడుతుంటే మీరు ఒక లుక్ ఇస్తారు వెంటనే, ఎవరైనా స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు అది నాకు కూడా తెలుసు. అందులో పిక్చర్లో ఆకాశ్ సైడ్కే కొంచెం ఉందాం అనుకుంటున్నాను. సో తను ఎంతమంది సపోర్ట్ చేస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడు అర్థమైంది నా మెచ్యూరిటీ ఇంటర్వ్యూస్ లెక్క ఇదే లవ్లీ. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడ చాలా 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 హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకొక వీడియో కూడా ఇందులో చాలా నచ్చింది. ఎక్కడో ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ ఏదో జరిగింది. ఇలా చూస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఏదో క్లిక్ చేస్తున్నారు, చెయ్యి వేయబోయి తీసేశారు ఆకాష్. వెంటనే మీరు చెయ్యి వేయరా అనగానే అరే నేను పొగుడుదాం అనుకుని ఒక్క క్షణం ఇప్పుడే అనుకుంటాను రా. ఎందుకు అమ్మా నువ్వు నన్ను పొగుడుతుంటే ఇరిటేటింగ్ గా ఉంది. సర్కాస్టిక్ గా ఉందా? ఇందాకే సర్కాస్టిక్. మేము మీ మదర్ అండ్ సన్ది ఏదైతే లవ్ స్టోరీ చూస్తున్నామో ఇక్కడ, అలానే నాకు తెలిసినంత వరకు వర అండ్ ఐ ఫర్గాట్ యువర్ క్యారెక్టర్స్ నేమ్. You also okay. Kamal. Gopal is వచ్చింది. Gopal is my first సర్కార్ నౌకరీ క్యారెక్టర్. You're still there. ఒరే డ్యామేజ్ రా. డ్యామేజ్ సర్ ఎంతైనా రాఘవేంద్ర రావు గారు, శివవర ప్రసాద్ గారు. ఓకే కమల్ యా కమల్. మీ మదర్ అండ్ సన్ లవ్ స్టోరీ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఎలా అనిపిస్తుందో. ఇక్కడ కొట్టుకున్నట్టే కనిపిస్తున్నారు కానీ దాంట్లో అంత ప్రేమ కనిపిస్తుందో. ఇక్కడ కూడా నాకు తెలిసి వర అండ్ కమల్ మధ్యలో కూడా స్టోరీ అలానే ఉంటుంది అనమాట. అంతే ఎంటర్టైన్మెంట్, అంతే కేయాస్, అంతే మిస్అండర్స్టాండింగ్స్ తో పాటు వచ్చే ప్రేమ. రైట్. అండ్ వర ఫైనల్లీ ఐ మీన్ భైరవి, ఫైనల్గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఇందులో? ర్యాప్ చేసే ముందు, దాంతోపాటు ఇప్పుడు క్లోజ్ చేసే ముందు భైరవి పాడబోతుంది. భైరవి రాగం ఉంది కదా, తన సోలో భైరవి రాగంలో చేసింది కాదుగా. ప్రతి దానికి ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నారు ఎందుకంటే తెలుగు టీచర్ అక్కడ. యా ఓకే రెడీ భైరవి. सो एक सीन था हमारा जहाँ पे गोपी को मैं स्टिक से पीछे से उसको मार दूँ, तो वो सीन मेरा बहुत फेवरेट है. అబ్బాయిలు కొట్టే సీన్స్ చాలా నచ్చుతాయి. क्योंकि नहीं वो सीन बहुत मुझे लगा रियल लाइफ में थोड़ा इनोसेंट. नहीं गलत. మీరు ఇంతకుముందు అన్న పదాన్ని సార్థకం చేస్తున్నారు. మీరు రౌడీ అనే పదం మీద యూజ్ చేసి అంటున్నారు. పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి మీది. అండ్ కావాలని 5 టేకులు తీసుకుంది. కొట్టిందా? నన్ను కాదమ్మా, నన్ను కాదు వేరే. కానీ ఇప్పుడు అంత ఎక్సైట్మెంట్ తో అడిగింది.
నేను 5 సార్లు కుట్టినా. నిజంగా మీరేంటి చంద్రముఖిలో జ్యోతిక లాగా బంగారం చూడగానే ఫీల్ అయితే 10 సార్లు తను ఎవరైనా బాధగా వేస్తారు సునీత గారు. కొట్టించుకున్నాను. ఇప్పుడు ఇప్పుడైతే నిజంగా ఏడుపొస్తుంది. ఇది గ్లిమ్స్ అని చెప్తా కదా. ఓ మై గాడ్. అండ్ చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఒక ఫేవరెట్ హీరో అని అయితే చెప్పుంటారు కదా. ఎవరు? ఆకాష్ చెప్పుంటారు కదా మీకు. చెప్పాడండి. ఎవరని చెప్పారు? అసలు చిన్నప్పుడు ఒక ఆయన పేరు చెప్పాడు, పెద్ద అయ్యాక ఇంకో ఆయన పేరు చెప్పాడు, మొన్న ఇంకో ఆయన పేరు చెప్పాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కానీ సింగర్ అయితే ఒకటే చెప్పారు, చిత్ర గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీత గారు ఐ లవ్ హర్ టు. ఇంటికి రావాలి ఎలాగో. రాడు ఇప్పుడు. రాడు. నేను నా కారు తెచ్చుకుంటా. తన కార్లో వచ్చాడు, నేను నా కార్లో వచ్చాను. ఓకే. ఇప్పుడు రాడు, అందుకని ఇప్పుడు ఏం బట్ మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చిత్రం లేదు. అందరికీ ఏంటది? ఫేవరెట్. సో మీరు సునీత గారు ఇందాకే చెప్పాను నేను. ఆవిడ నా ఫేవరెట్ అవ్వచ్చు, ఆవిడ నా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ ఆకాష్ చెప్పిన సమాధానం ఉంది చూడు, ఎగ్జాక్ట్లీ అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఆకాష్ చెప్పకూడదు అలాగా. బట్ లెట్స్ సీ. ఆకాష్ ఇదేదో మలుపు తీసుకోబోతుంది. మీరు మీ ఇంటి మలుపు కొంచెం తీసుకోకండి వెంటనే. వారి జీవితంలో కొత్త మలుపు ఒక న్యూ టర్న్ అయితే ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళే లోపల వింత మలుపు జరగబోతుంది. ఇది ఎండ్ ఆఫ్ ద డే చెత్త మలుపు కాకపోతే చాలు. అది ఇది ఎండ్ ఆఫ్ ద డే చెత్త మలుపు కాకపోతే చాలు. కాదు అలాంటివి ఏమీ కాదు. అండ్ హీరోయిన్స్ అయితే చాలా మంది పేర్లు చెప్పుంటారు అబ్బాయిలు తెలిసిందే. సో ప్రస్తుతానికి యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? భైరవి. బై అరే ఇప్పుడు మీరే రష్మిక అన్నారు. కరెక్ట్. మీరు why can't అంటే I? మీకు By రష్మిక the అంటే way, I ఇష్టం, want to భైరవి know, అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ ఒక్క హీరోయిన్ పేరు చెప్పగా నేను వినలేదు. వినలేదా? No. ఓకే. ఇంత గుడ్ ఓకే చెప్పాలా? చెప్తే మీరు ఏం గూగుల్ పే చేస్తారు? కర్ భైరవి యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? ఆబ్వియస్లీ ఆకాష్. आकाश ऑब्वियसली ठीक है आकाश से బట్ पहले యు నో వాట్, ఎంత పాజ్ తీసుకుందో చూసా. आई नो नहीं मैं इसलिए ये बोलने वाली थी कि आकाश अभी भी मेरा फेवरेट हुआ है. उससे पहले कौन है? हाँ पवन कल्याण सर, ओके महेश बाबू सर, ओके अभी आकाश आने के बाद सब चले गए. अभी आकाश आकाश गारू. అమ్మో, आकाश गारू నేను వెళ్ళా. ఆకాష్ గారు. మీ ఫేవరెట్ హీరో ఇంతకీ కాదు సునీత గారు, ఇంతకీ ఎంత అడుగుతున్నా బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారేనా లేకపోతే ఇంకెవరైనా? బాలకృష్ణ గారే ఉంటారు, ఇంకెవరు ఉంటారండి? పేరు మీకు అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా yeah. అసలు పేరు ఉన్నది కాబట్టి నేను ఫీలింగ్ ఇస్తున్నానేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీరు ఇవన్నీ తిన్న తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు దీని తర్వాత బోలెడన్ని సినిమాలు చేస్తారు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే So, అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ తర్వాత. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. కానీ సునీత గారు ఉన్నారంటే పాట వినకపోతే బాగుండదు ఇక్కడ. భైరవి. See, when I'm not favorite to this person who's sitting next to me, నా ఫేవరెట్ I will పక్కన చెవిలో పాడతా. मैम यू आर ఎంత పని చేశారు మీరు. థ్యాంక్ యూ, బట్ అయిపోయింది డ్యామేజ్ అంతా ఓకే అయిపోయింది. భైరవి సింగ్. తెలుగు బాలకృష్ణ గారు మీలో సింగర్ బయటకు తీసుకున్నాను. ఎక్కడ వస్తుందండి? వద్దు రాదని అర్థమైపోతుంది నాకు. ఆల్రెడీ యూ సెడ్ లైక్ By the way, he's a ఇక అది కాదు, మీరు అడగటం కూడా గుడ్ సింగరా? మీరే కదా, మీరు అడగటం आपने కూడా कब सुना? ఎంత పెద్ద సింగర్ని ఇక్కడ పెట్టుకుని మమ్మల్ని పడమంటారు. गिटार बजाना गाने एक ही बात నా नहीं. ముఖం आप మీద गिटार लेके आओ, పాడను अभी बजा के చెప్పేశారా? दिखाओ. యా చలో నవ్ ఆకాష్ పాడాల్సిందే బికాజ్ ఆ ఆన్సర్ వల్లే ఆవిడ పాడను అన్నారు. ఓకే లేకపోతే పాడేవాడు. Absolutely. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు నాకు ఇచ్చే పవర్ ఏంటంటే నేను ఏదైనా పాడచ్చు, మీరు ఏదైనా పాడచ్చు. ఏదైనా పాడచ్చు. ఏదైనా పాడచ్చు. ఏ పాడరా. ఏం పాట? ఏదైనా పాడచ్చు. యా ఆ పవర్ అయితే ఉంది. ఏదైనా పాడచ్చు. మీ ఫేవరెట్ సాంగ్ కూడా పాడచ్చు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక పాట పాడారు. Shut up. తడిక తడిక తడిక. నేను అదే అడిగా, ఏదైనా పాడతా. లేదండి, ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, అప్పుడు నేను వెంటనే వాళ్ళు మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు పాడుతున్న తాళం ఇక్కడ నుంచి పడా కనబడుతుంది. నో ఐఎమ్ యూజువలీ వెరీ షై సింగింగ్లో. అండ్ ఇప్పుడే దునియాకి అన్ని టాలెంట్స్ చూపించుకోవాలనే ఆశ లేదు నాకు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ చాలా ఎక్కువైపోతాయి. సో సర్వకళలు ఉన్నాయి. మీరు పాడట్లేదా? లేదు. 12వ తారీఖున కొత్త మలుపు సినిమా రిలీజ్ అవబోతోంది. తప్పకుండా చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మనందరికీ ఇష్టమైన పాలకొల్లులో జరిగినటువంటి స్టోరీ ఇది. ఒక హైదరాబాద్ కుర్రాడు, పాలకొల్లులో ఉన్నటువంటి అమ్మాయి, వీళ్ళ ఫ్యామిలీస్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్,
చాలా సరదాగా జరిగిపోయేటటువంటి ఒక అద్భుతమైన లైట్ హార్టెడ్, వెరీ సింపుల్, క్యూట్, బ్యూటిఫుల్, రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ లేదు, డాన్స్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ 12th కొత్త మలుపు. నేను మాట్లాడిన ఈ పాటలు అన్నావు కదా, చరణాలు బాగున్నాయి. కాదు ఇది నేను చెప్పకూడదా? అప్పుడు అలాగే చూస్తున్నా. నేనైతే పాటల్లో చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు సునీత గారు చెప్పగానే ఫస్ట్ పాట అంతా పల్లవిలాగా, సెకండ్ పాట అంతా రెండు చరణాల్లాగా వినిపించాయి కాబట్టి గీత